రైతుల నుండి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజారు ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాసి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడి అనంతరం అధికారులు ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు తీసుకుని వచ్చిన ఉల్లి పంటను పరిశీలిస్తూ ఎన్ని రోజులు ఆరబెట్టారని కలెక్టర్ రైతులను ఆరా తీశారు. డ్యామేజ్ అయిన ఉల్లిని పరిశీలిస్తూ ఆరబెట్టకుండా మార్కెట్ యార్డుకు తీసుకొస్తే డ్యామేజ్ అవుతుందని, అలా కాకుండా బాగా ఆరబెట్టిన పంటను మార్కెట్ యార్డులోకి తీసుకొస్తే మంచి రేటుకు విక్రయించడానికి అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. మార్కెట్ యార్డులోకి ఉల్లి పంట తీసుకుని వచ్చే ప్రతి రైతు ఉల్లిని బాగా ఆరబెట్టి తీసుకుని రావాలని కలెక్టర్ రైతులను కోరారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉల్లి నాణ్యతను పరిశీలించి ఏబీ గ్రేడ్లుగా విభజించి నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఇతర జిల్లాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మార్కెటింగ్ ఏడీ నిర్దేశించిన ఎండెంట్ ప్రకారం రైతు బజార్లకు ఉల్లిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్క్ఫెడ్ డిఎంను ఆదేశించారు. ట్రేడర్లు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఎక్కువగా ప్రమాణంలో ట్రేడర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, మార్క్ఫెడ్ డిఎం రాజు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.